స్వాగతం కొంపలో కొంపటి ఎపిసోడ్ ఎన్నో ఎపిసోడ్ ఇది 4వ ఎపిసోడ్ అనుకుంటా. 4వది. స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు వచ్చేసి స్పెషల్గా అన్నదమ్ములు క్యాంపింగ్ అండి. ఇదైతే ఒక టైటిల్గా చెప్పాలంటే అటు ఒక కొంపటి, అదొక కొంప, ఇదొక కొంప, రెండు. దీంట్లో మాకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా బెట్లీ గారు వచ్చేసాడు. టైం వచ్చేసి 8 మధ్యలో అవుతా ఉంది. ఈరోజు స్పెషల్గా వచ్చేసి ఫిష్ ఫ్రై, అలానే ఫిష్ ఎగ్ ఫ్రై, ఇలాగ ఎన్నెన్నో చేసుకున్నామాట. అవి ఎక్కడెక్కడ చేసుకున్నామా, అసలుకి ఏ ప్రాంతంలో ఉన్నామా అనేది ప్రతిదీ ఇంకా పూర్తిగా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. అలానే ఒక లైక్ కొట్టి ఒక హైప్ చేసి వీడియో మాత్రం క్యాంపింగ్ వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కొత్త ఛానల్ అన్నమాట. మీ సపోర్ట్ ఉంటే ఇంక ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ చేస్తాం. ఏరా కొంపలో కొంపటి ఎపిసోడ్ 100 వరకు పోవాలా, ఏమంటావు? కొంపలో కొంపటి 100కి మంచి స్పెషల్ చేస్తున్నాం తర్వాత. వీడియో ఫుల్ అడ్వెంచర్ గాను అన్నదమ్ముల వీడియో, క్యాంపింగ్ వీడియో చాలా బాగుంది. ఫుల్ వర్షం పడుతుంది. అదే 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 అయ్యో ఈ వర్షం ఎదురు నాయన అడవడిగా మొత్తం లాంగ్ చేసుకోవాలి. మొక్కలు పోయికొండే చేపల ఫ్రై, పాకులు వెళ్ళదంటరా. అందరికి సో అయితే ఈరోజు మళ్ళీ నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో అయితే వెళ్ళిపోతున్నాం. సో అయితే ఈ తర్వాత క్యాంపింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఫుల్ నైట్ అయితే అక్కడే ఉంటాం కదా ఈరోజు. ఆ ప్లాన్ అయితే ఏదంటే ఫుల్ నైట్ అయితే అక్కడే ఉంటాం కదా ప్లాన్ చేసాం. ఇంకోటి ఏంటంటే అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు, మా అన్నయ్య, అదేవిధంగా ఇంకొక 2 వస్తున్నారు. మొత్తం మీద ఒక టీమ్ క్యాంపింగ్ వాళ్ళలాగా, టీమ్ క్యాంపింగ్ లాగా అందరూ అయితే ఒక చోట ఉండి వీడియో అయితే తీయబోతున్నాం. సో అయితే ఒక్కో రకమైన డిష్ అయితే చేస్తున్నారు. సో అయితే మనం ఈరోజు వచ్చేసి గ్రిల్ ఫిష్, మొన్న అప్పుడు తందూరి చికెన్ ఏ విధంగా అయితే చేసామైతే ఇప్పుడు తందూరి ఫిష్ అయితే ఆ విధంగా అయితే చేయబోతున్నాం. దానికి సంబంధించి 1 కేజీ చేపలు అయితే తీసుకున్నాను, 2 బంగారు తీగలు. వాటిని అన్ని సెటప్ అంతా సెట్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా మా బయలుదేరటమే, వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అయితే క్యాంపింగ్ వీడియో తీయబోతున్నాం. అందుకని చెప్పేసి నేను ముందు వచ్చేటప్పుడు బుజ్జి అన్ని సామాన్లు పెట్టింది అనుకొని అడవుడిగా వచ్చేసాను. అంటే చెరువు కట్టడికి వెళ్ళి ఆ చేపలు వచ్చే లేట్ అయిపోయింది. అందుకని చెప్పి లైట్ ఫెయిల్ అవుతున్నాను హడావుడిలో. నేను ఎమ్మండి వస్తే తనే మొత్తం పెట్టాను ఇంకా పోనీ అనేసరికి నేనేమో క్యాంపింగ్ టెంట్ మర్చిపోయాను. ఆ టెంట్ కోసం మళ్ళీ రిటర్న్ వెళ్తే మన స్పార్కింగ్ అయితే అక్కడ వదిలిపెట్టాను. పాపం ఒకసారి చాలా అక్కడ నుంచి ఇంటికా నుంచి సరే అని చెప్పి అన్నయ్య గడ పట్టుకొని చెప్పి వస్తే అన్నయ్య నన్ను నెట్టుకుని పడేసల్లా వచ్చింది. అసలుకి నేను వెళ్ళి టెంట్ తీసుకొస్తానని చెప్పి వెళ్తే ఇంక అదేమో అన్నయ్య పడేసింది. ఇంక మళ్ళీ బండి మీద వేసిపోయి మళ్ళీ ఆడ లగెత్తుకుని వచ్చిందని చెప్తే ఆడ వదిలిపెట్టి క్యాంపింగ్ టెంట్ తీసుకొచ్చాను. ఇంకా తొందరగా అయితే అన్నయ్య అయితే 1 గంట క్రితం వచ్చాడు, వచ్చి టెంట్ వేసేసాడు. నేను కూడా తొందరగా టెంట్ వేసేసి కట్టె పుల్లన్నీ సెట్ చేసి పెట్టాడు. వీడియో ఫుల్ అడ్వెంచర్ గాను అన్నదమ్ముల వీడియో, క్యాంపింగ్ వీడియో చాలా బాగుంది. అయితే చూసేయండి. ఈరోజు వచ్చి డిష్ వచ్చేసి గ్రిల్ ఫిష్ అయితే చేయబోతున్నాం. అసలు ఎట్లా చేస్తాం ఏం కథ అనేది. గ్రిల్ ఫిష్ ఎందుకు లేరా, మామూలుగా ఫ్రై చేసుకుందాం. కానీ గ్రిల్ ఫిష్ బాగుంటుంది అన్న ఫ్రై కన్నా. నిప్పుల్లో ఏం ఇబ్బంది తీసుకొచ్చా, అది తీసుకొచ్చాలి మరి అది చేద్దాం. ఓకే చూస్తాను. ఓవరాల్ గా అయితే ముందుగా నేను మొత్తం సెటప్ చేసుకున్నాను. నా టెంట్ అయితే 100 కిలోమీటర్ పరిగెత్త లేచిపోతా ఉంది గాలికి. అందుకని చెప్పేసి కొంచెం నా బండి ఉంది కదా, టైర్ కొంచెం అంచెక్కిచ్చాను, అందుకని చెప్పేసి ఆగిపోయింది అనమాట. లేకపోతే ఈ గాలికి పరుగు మా వాడైతే సెట్ చేసేసుకుంటున్నాడు క్యాంపింగ్. ఇక్కడ వేసుకో సుబ్బు, మధ్యలో నిప్పేసుకుందాం. ఇటు ఏడేసుకో ఈ మెల్లన. ఇటు పక్కన క్యాంపింగ్ టెంట్, ఇటు పక్కన ఇది, మధ్యలో ఫైర్. ముఖ్యంగా మనకి ఫైర్ ఉండాలి కదా, మంట. నక్కలు చాలా ఇబ్బంది, ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువ దగ్గరలో ఉన్నాయి కదా, అంత శుభ్రంగా అయితే అడుగు పందులు, నక్కలు ఎక్కువ ఉంటామంటే వాడికి ఏమాత్రం సెలవు ఇచ్చామంటే ఇంకేం లేదు, సంకెక్తి.
మన రీసెంట్గా కొత్త గ్యాజెట్స్ కొన్నాడు, మొత్తం 10K మధ్యలో చాలా ఇన్వెస్ట్ చేశాడు. బాగా ప్రీమియంగా ఉంది, అన్నీ అమెజాన్ ప్రోడక్ట్. మీకు కావాలంటే లింక్ ఇస్తాడు, పర్చేజ్ చేయొచ్చు. కానీ లైటింగ్ పోతుంది తొందరగా. నేను పుల్లలు వేసేసాను, పుల్లను ఇంకా అలానే నేను కూడా కావాల్సినవి తెచ్చేసుకున్న ఐటమ్స్ మొత్తం. మా తమ్ముడే ఫిష్ తెచ్చా అన్నారు కదా, ఇద్దరం కలిసి చేస్తాం. నేనేమో భోజనం ఏర్పాట్లు చూసుకుంటాను, మా తమ్ముడేమో ఫిష్ వ్యాపారం చూసుకుంటాడు. ఎవరు ఇంకొక అబ్బాయి వస్తున్నాడు, కానీ అబ్బాయి సో వచ్చేసి బంగారు తీగల చేపలు. బంగారు చేపలు మా ఊరు చెరువులో పడుతున్నారు. పడుతుంటే ఆ చెరువు అనే మనకు తెలిసినదన్నా 1 కేజీ అయితే తీసుకొచ్చాను. తొందరగా హడావుడి అయిపోయింది పొద్దు నుంచి వెళ్ళి, అందుకని చెప్పేసి కుదరలా. ప్రస్తుతానికి అయితే 1 కేజీ దొరికాయి. ఇంటికాడేమో 1 అర కేజీ ఇచ్చి మీదయి ఇక్కడ తీసుకొచ్చాను. అర్థమా తీస్తావా? తీస్తా, దగ్గరుండి తీస్తా, పైన నోడితే ఇదా. ఓకేనండి. ఇంకా ఏం చేపలు రావు? లైవ్ ఫిష్లే, బంగారు తీగల. బంగారు తీగల బాగుంది రే చేప, ఇంకా బతిగా ఉంది. లైవ్ ఫిషేనా? సో అయితే దీంట్లో ఎగ్గు బాగా వచ్చింది, ఆ ఎగ్గు నేను ఫ్రై చేద్దాం. మిగతా ఫీమేల్ అనేది మొత్తం ఫీమేల్. ఇదే అలా లేదు ఆ చేప, ఈ చేప అలా లేదు. అదొక రకం, ఇది ఒక రకంలో ఉంది. రెండు ఒకటేనా? బంగారు తీగలు ఉంటుంది. అదే. ఓకే అండి, ఈ మొత్తం శుభ్రం చేసిన తర్వాత వీటిని ఫ్రై చేయడమా, లేకపోతే మా వాడు ఏదో చేస్తాడు చూడండి. ఆ ఎగ్నేమో ఫ్రై చేసుకుందాం, ఈ మిగతా వాటినేమో గ్రిల్ చేద్దాం. నేను బాండి తెచ్చాలే, నువ్వు తెచ్చావా? అది ఉంది, కుకింగ్ సెట్ ఉంది మరి. కుకింగ్ సెట్ సరిపోద్ది నిజంగా. ఎగ్ చెప్పడానికి సరిపోయింది. లైట్ ఫెయిల్ అవుతుందండి మెల్లమెల్లగా. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. అలా కనపడుతుంది కొండను చూసారా? అక్కడ వేయాలి సుబ్బు ఈసారి క్యాంపింగ్. అది ఏల్చూరు కొండ కాదుగా, ఏల్చూరు కొండేనా? నల్లదిగోండి కనపడుతుందా? అది దయ్యాల కొండ. మా ఊరు వాళ్ళందరూ అదే అంటారు, అక్కడ క్యాంపింగ్ వేస్తే కానీ చుచ్చుపడవు. చూపుతున్నా కానీ చేప, రాగండి చేప ఫస్ట్ బంగారు తీగ. దీంట్లో ఎగ్స్ ఉంటాయి చూడండి, కవర్ మీద పెట్టుకోరా. ఒకదానికి బాగా కొవ్వు పట్టున్నది, ఒక్కోదానికి చేపలు ఉంటాయి. అవును, గుడ్లు ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ ఉంటాయా? ఆ ఎగ్నేమో ఫ్రై చేద్దాం, మిగతా చేపనేమో గ్రిల్ చేద్దాం. అదిగోండి, ఈ మొత్తం ఎగ్సే. కొన్ని వేల ఎగ్స్ అనుకుంటాయి. వేలలో ఉంటాయి, లక్షల్లో ఉంటాయరా? లక్షల్లో ఉంటాయా? చూడండి సన్న జాగ్రత్తది సర్జరీ, దాంట్లో మళ్ళీ అవి ఉంటాయి చేదు. సర్జరీ ఇటు చేయాలి. చేప సర్జరీయా? బట్టలు కొత్తుంది అదండి. ఎగ్స్, ఫిష్ ఎగ్స్. మనం కోడిగుడ్లు చూసాము, కోడిగుడ్లు అలా బాతుగుడ్లు ఇలా చూసాం, కానీ చేప గుడ్లు అవి పేగు కొంచెం అంతవరకు తీసేస్తే ఇంకా అంతేనా? మొత్తం ఇంకా పేగుతో కలిసింది అది పట్టు. సైడ్ అంటుకోండి. అది అంతవరకు చేప జన. అది ఉడకబెట్టుకొని తర్వాత తాలింపు వేసుకొని తింటారు. ఒక్కొక్కరు డైరెక్ట్గా తాలింపులోనే ఫ్రై చేసేస్తారు. బ్లడ్ కూడా ఫుల్గానే ఉంది. ఇది లైవ్ ఇంకా బతిగా ఉంది, ఎప్పుడు కూడా ఇప్పుడే వచ్చింది.
అవి మొత్తం ఒక కవర్లో రేయి, దూరంగా ఇసిరేద్దాం. వాటి వాసనకి నక్కలు అవి వస్తాయి నీసుకి. సెటప్ అయిపోయింది. ఇంకా ఫిషెస్ కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాం. కాబట్టి చేపలు కూడా శుభ్రం చేసి పెట్టాం. ఇంకా వండుకోవడమే. ఓ పక్క మంట వేయాలి. మా అన్నయ్య అయితే వేడిని తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఒకడు వస్తా అన్నాడు. ఓకే అండి, దానికి సంబంధించిన మొత్తం ఇంతకైతే ఫిష్ అయితే మొత్తం శుభ్రం క్లీన్ చేసేసాను. ఇంకా వాటికి సంబంధించిన వస్తువు అయితే తెచ్చేసుకుని మేనేజ్ చేసేసాం. మా అన్నయ్య అయితే ఓ పెద్ద సెటప్ తీసుకొచ్చాడు. దబ్బరా సెటప్లు, మసాలాలు, నాయను పులుసు అంతా. ఓకే అండి, ఇదిగో మసాలా కూడా తెచ్చేసాం. ఒకేసారి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫుల్ మ్యారినేట్ చేసేద్దాం. ఇక్కడ గుజ్జు ఉన్నాయి. ఇంకా వాటికి సంబంధించిన పార్ట్లను పెడతాం. చేపలు శుభ్రం చేసేది కాబట్టి ఇక్కడ పెట్టేసుకుందాం. ఇక్కడ పెట్టేసుకొని ముందైతే మసాలా కలుపుదాం. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత అదేవిధంగా దాంట్లోకి తగినంత సాల్ట్, 4 స్పూన్లు, 6 స్పూన్లు సాల్ట్, ఒక నిండు స్పూన్ పసుపు, తర్వాత సేమ్ క్వాలిటీలో 1, 2, 3, ఓకే కారం సరిపెట్టేది కానపలేదు, 4, 5, 6. ఫుల్ వర్షం పడుతుందండి. అదే 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 అయ్యో ఈ వర్షం ఎదురు నాయన. అడవుడిగా మొత్తం లాంగ్ తెచ్చుకోవాలి. అడవుడైతే వానతో స్టార్ట్ అయింది. మా అన్నయ్య వాన తీసడానికి ఇప్పుడు వెళ్ళాడు. ఈ వర్షం ఏందో ఇంట్లో పడుతుంది. అట్లే పడుతుంది. మొత్తానికి ఎత్తే మొత్తం లాన్ వేసుకున్నాం. పాపం మామిడి టెంట్ ఎంత వచ్చింది. ఇంట్లోకి ముందు షాప్ వేస్తాం. షాప్ సెట్ చేసుకొని గ్యాస్ స్టవ్, తర్వాత ఈ మసాలాలు, తర్వాత చేద్దాం. అమ్మయ్య ఎంతో కథ. మా అన్నయ్య సామాన్ కూడా దొరుకుతుందో. ఓ పక్క మామిడి కూడా ఉన్నాయి. చూడండి, మీకు కనబడుతుంది ఏదో వాన అయితే పడుతుంది. అయితే బాగా అనుకునే విధంగానే క్యాంపింగ్లో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇది హ్యాపీనెస్ సాడ్నెస్ అర్థం కాదు కానీ ఏ జరిగినా మనం మంచిగా అనుకోవాలండి. ఏ జరిగినా మనం మంచిగా అనుకోవాలి కాబట్టి
దాంట్లో అన్నీ వేసేసాను, దీంట్లో అన్నీ వేసేసాను. అబ్బా ఇగో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇదేంది కాసిన నెయిల్స్ ఉన్నాయి, ఆ నెయిల్స్ ఫుల్ టైట్ కొట్టేస్తే ఈరోజు వర్షం పడ్డా కానీ ఇబ్బంది లేకుండా. అప్పటికి అనుకున్నాను వర్షం పడిద్ది 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 అనుకుంటా ఉన్నాను. అన్నే పడింది వర్షం. అసలు ఏంది యావా, మా అన్నయ్య వాడి కోసం వెళ్ళాడు. అసలు ఇప్పుడు ఈ వర్షాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉప్పురు పడి మొత్తం తడిపేసింది. మరి ఈరోజు ఈ టెంట్లో ఉంటాయో పోతాయో ఏం తెలియదు కానీ అసలు ఏం అర్థం కావట్లేదు. మా అన్నయ్య నేనైతే ఒక్కనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. వాడు కూడా అక్కడికి వెళ్ళాడు కాబట్టి చేసేది ఏం లేదు, ఎక్కడ జరగదు అటు జరిగింది అంతే. భయపడితే ఏం లేదు, బొంగులేదు. నేను అసలు భయపడినా ఏది జరిగిందో చూద్దాం, చూసుకుందాం. అది ఏది జరిగినా చూసుకున్నాం కాబట్టి దాంతో మనకెందుకు ఇంకా మసాలా కలిపేద్దాం. ఏం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకున్నాను. నేను అనుకున్న ఒకటి ఇది అయింది ఒకటి. మళ్ళీ పెద్ద బండి తీసినాడు, టైం అయ్యేది ఏ ఇబ్బంది లేదు. మసాలా మొత్తం వేసి కలిపేద్దాం. వర్షం అమ్మ ఒక 2 గంటలు ఆగొచ్చు కదా. అది కూడా వేసేసా. కుక్కర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మసాలా కలిపి పక్కన పెట్టేసి చేపలు కట్ చేద్దాం. తవా ఫ్రై అయింది చేసింది. ఇది మంచి చెరువులు పోయిన చేపలు కాబట్టి ఇటే రెక్కల తోకలు కాళ్ళు తీసే పని లేదు. ఉత్తి పేగులు తీస్తే సూపర్గా ఉంటాయి, సరిపోతుంది. గుడ్లు పేగులు పక్కన పెట్టుకుని తర్వాత వీటిని ఫ్రై చేద్దాం. మసాలా బాగా గురుద్దాం. లైట్గా తుప్పర పడుతుందండి, మీకు వినపడుతుందో సౌండ్ వినపడుతుందో లేదో తెలియదు కానీ లైట్గా తుప్పర పడుతుంది. నేను 4 రోజులు పెట్టి అనుకుంటున్నాను ఈ వర్షం పడితే బాగుండు. మా అన్నయ్య కూడా వస్తున్నాడు, మా అన్నయ్య కూడా తొందరలో దగ్గరికి వచ్చేసాడు. అయ్యా మ్యారినేట్స్ పెట్టుకుంటే తర్వాత సంగతి.
ఫిష్ మ్యారినేషన్ కూడా అయిపోయింది. ఫిష్ మ్యారినేషన్ ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలా, ఈ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ మసాలా తిప్పేద్దాం సూపరంగా. అనుకుంటే అయితే కుదరలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకా స్టవ్ మీద వండేద్దాం. గ్యాస్ స్టవ్ ఉంది కదా మన దగ్గర, ఇంకా స్టవ్ మీద అయితే ప్రస్తుతానికి అయితే వండేద్దామండి. ఎందుకు ఇప్పుడు ఆ కట్టెలు లైట్ తడిసి ఉన్నాయి, అవి మండవు, అదొక తలనొప్పి. ఏదో గ్యాస్ అనుకో దుమ్ము కూడా ఇచ్చింది, అది ఎట్టగైనా మండిద్ది. అంతా ఫుల్ టైట్ పెట్టు. మొన్న వేసుకొచ్చిన బాండి ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఆయిల్ వేసుకున్నాం. అబ్బో వాతావరణం ఈరోజు మనకు అనుకూలంగా అయితే లేదు, నాకు అర్థమైంది. సో అది చేసేదేమో కానీ అబ్బా ఫిష్ని కొంచెం తప్పు చేసా. అదిగోండి మన వాళ్ళు కూడా వస్తున్నారు, దారిలో కనబడుతున్నారా? ఎవరో దూరంగా ఇప్పుడు వస్తాను కనబడుతుందండి. అమ్మో వాడు ఎవరో కానీ. ఎవరు మీరు? వెట్లి కదా అయితే వచ్చారు. ఇంకేమున్నాయి కదా, ఇంకేమున్నాయా? మన ఎక్కడ ఉన్నాడా? అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి క్యాంపింగ్ రావాలనుకున్నా ఈరోజు కుదిరింది. మన చేపల ఫ్రై కూడా అద్భుతంగా ఉడికేస్తుంది. మొక్కలు పోయకుండానే చేపల ఫ్రై. తోకలు వెళ్ళదంటావా? తోకలు ఉంటేనే బాగుంటుంది టేస్ట్. తోకలు ఉంది అద్భుతం. నేను తినలేదు ఎప్పుడు, తిన్నండి. అన్నా నువ్వు అటు వెళ్ళగానే వర్షం పడినట్టు తడిచినట్టు తుప్పలు పడేరా, ఆ తుప్పలకి మొత్తం తడిచినాయి. తడిచి నేను మొత్తం లోన్ పెట్టా. అదే చేపల వాసన, చేపల వాసన.
అదిగో పెద్దలైతే కావాలని కనపడుతుంది మీకు. ఆ? చెప్పు. ఓకేనండి. ఇంకా మా తమ్ముడు ఒక్కడ ఇక్కడ చేపల ఫ్రై చేస్తా ఉంటే నేను అలానే మా బామ్మతి కోసం పోయాను. అవి చెప్పి పెట్టలేదు ఇది పేరు పావను. కానీ ఇంకా ఇక్కడ నుంచి మన క్యాంపింగ్ లో ఈడు కూడా స్వాగతం సుస్వాగతం రా పెట్లే. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఫుల్ ఎంజాయ్ చేద్దాం మరి. ఓకేనా? చేపల ఫ్రై అవుతుంది. చేపల ఫ్రై తిని తర్వాత చికెన్కి వెళ్దాం. కౌజు పెట్టలు దొరుకుతాయి. అయితే మన చేపల ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇంకా జస్ట్ ఒక 5 minutes అయితే మొత్తం ఉడికేసిద్ది. అవును, నిప్పుల మీద కాలుతా ఇది చేస్తా ఉంటాయి కదా. అటు అనుకున్నా కానీ వర్షం పడతా మళ్ళీ కట్టెలు అయితే తడుచున్నాయి. మన గ్రిల్ చికెన్ చేస్తానట్టుగా అదే మా వాడు కట్టెల మీద కాసాలని చూసుకుంటారు చేపలని. అలా తిరుపతి సినిమాలో వాళ్ళు తప్పించుకుని సముద్రం చూసే కానీ అది కుదరలా. ఆ చేప ఎంత అంటే నువ్వు కొనలేవు నేను ఈ నాయన అంటాడు. అట్టా ఎట్ట అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నేను ఎట్ట చేయాలని మా వాడు అడ చేయాలని. ఏం చేప చెదిరిపోయింది. దీంట్లో చేప బాగుంది. ఒక్కోటి చేయాల్సింది రాసుబు. మళ్ళీ గ్యాస్ దండగా మూలిక గాలికి అటు ఇటు పోతుంది గ్యాస్. అందుకనే పట్టుకోరా మా వాడు చెప్పింది చెయ్యి. ఇంకా 3వ వాడు మాకు జాయిన్ అయిపోయాడు అంటే ఇంక 4వ ఇవ్వడం. మరి మొత్తానికి ఒక టీం లాగా ఉంటాం మేము. అబ్బా దీని పాటు ఊడిపోయిందిరా. ఏమీ కాదులే కానీ రా మొత్తం అట్టినాయి. కానీ రింగ్ లైట్ చూడండి ఎంత చక్కగా కనపడతా ఉందో. సూపర్గా ఉంది. నక్కలు మాత్రం స్మెల్ బాగా ఆస్వాదిస్తూ ఉన్నాయి. ఈ పెద్ద రేటే సుబ్బు. ఏదో పెద్ద రేట్ వెనక చేద్దాం. సరేలేండి. ఇంకెట్టో కొట్ట అయితే ఇటు సెట్ అయింది. ఇంకెట్టయితే ఉన్నాయి ప్రస్తుతానికి. చేపల ఫ్రై అయితే మొత్తం చెదిరి మొత్తం పొడి అవ్వకుండా అయితే ముక్కలు అయింది. ఎట్ట ముక్కలు చేసుకోవాలి కాబట్టి అదే ముక్కలు మనం కలిసి తిన్నాం. అంతే అండి. అంటే బాండి ఎడలు లేదు కదా. ఆ ఉద్దేశం చేప కూడా అది పొట్ట చేప వేసరికి ఎడలు ఎక్కువ ఉంది. పొడుగు చేప అయితే నిలబడేది. సరేనండి. సుబ్బు అన్నం అనుకుందాం మరి. అయిపోయిన తర్వాత తీరా అక్కడ మన దగ్గర చూడు. అది మన క్యాంపింగ్ సెంటర్. అది మంది మొత్తం తీసే పట్ట తీసే తర్వాత వేసుకుందాం. ఇది బండి మీద బండి మీద వేసేసి మనము బియ్యం తెచ్చుకున్నాము. తర్వాత కూరగాయలు అన్నీ చేసుకొని మనం కూడా ఎగ్ బిర్యానీ చేసుకోవాలని చెప్పేసి మెక్కాయ పెట్టింది రన్ని. మా వాడు మా తమ్ముడు వచ్చాడు కదా చేపలు ఫ్రై చేసుకున్నాడన్నా. దాని సగం పోతుందా? కేజీ బియ్యం 1 kg పోసుకో సరిపోతుంది. ఎట్లా చేపలు ఉండే కదా సరిపెట్టి కూడా వండుకుందాం. కూర ఉందిలే. చేపాలు అదేరా మరి. అయిపోయి 2 నిమిషాలు అయిపోయిన తర్వాత వేసుకున్నా. లోపల నానబెట్టి ఇంకో చేపలు ఉన్నావు చూడు. గిన్నె బ్యాగులు ఉన్నావు చూడు. బ్యాగులు ఉన్నా సంచులోను. సుబ్బు నువ్వేం చేయలేదా? మా తమ్ముడు దగ్గర ఉంది రాదే. ఈ కుకింగ్ సెట్ ఉంది. దాంట్లో బియ్యం నానబెట్టు. దీంట్లో ఉంది. దాంట్లో ఒకరికే సుబ్బు వచ్చేది. పడుగు అంతలోకి అయిపోయింది ఇది. అందుకే దాన్ని నానబెట్టు. నానబెట్టిన తర్వాత మనం రైస్ చేద్దాం. మా తమ్ముడు అయిపోవచ్చింది. ఈ నీళ్ళే పెట్టు కడుగు. స్మెల్ మాత్రం మామూలుగా అట్లా. అల్లం వెల్లి పేస్ట్ అన్నీ వేసేస్తా సుబ్బు. అవి కూడా నువ్వు వేయాల్సింది. చాప్ అన్న కూడా దీంట్లో వేగేదేగా విడిగా వేస్తున్నా పని చేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్ అమోఘం. కేక ఉంటుంది. చేపలు అంటేనే కేక. మా ఊరు నూడిల్స్ బండి కానీ ఊరుతో చూసావా? ఎగ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అట్టుందా గిన్నె. ఇంకా మంట పైన అయితే బాగుండేది. ఏం చేస్తాం, ఈ వర్షం పడేటట్టు ఇప్పుడు దాకా మమ్మల్ని తడిపి వెళ్ళిపోయింది. భయభ్రాంతులకి అయితే గురి చేసింది మమ్మల్ని. సరే మరి కుకింగే కాదురా, సెల్ అది వీడియో మాట్లాడకేమో.
ఫైనల్గా అయితే ఫ్రై చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దాన్ని ఫ్లిప్ చేయాలి. అందుకని చెప్పేసి ప్లేట్ దాంట్లో వేసాను. అంటే తిరిగేసుకోవాలి ఒకసారి, ఇంకా తిరిగేసుకుంటే కింద చూపి అది కదండి. చూడండి, చూస్తుంటే నూరిపోతుందన్నమాట. ఫైనల్ ఫ్రై అయితే సూపర్గా ఉడికింది. వేడివేడిగా ప్లేట్లో కూడా ఫ్రై అవుతా ఉంది. చూడండి, మెరిసిపోతా ఉంది. సరే, ఇది పక్కన పెట్టేసుకొని కేక రైస్ చేసేసుకుందాం మనం త్వరగా. ఇంకా ఈ మామూలు నీళ్ళు పోసి కడుగు ముందు గిన్నె ఇట్లే. అది దూరంగా తీసుకోరా, మనం ఉండే అక్కడే తినేది. కాకుండా ఆ గుడ్డ తీసుకో. గుడ్డ అది నాశనం కాలిపోయిందా? కాలటం కాదు, నూనె పట్టింది. ఇది సునియా సర్లే చేసేది. సరేలేండి, అంతలోకి తొందరగా ఫ్రై కూడా చేసేద్దాం ఒకసారి. పనిలో పని చేసేస్తే ఇంకా దీని పని లేకుండా పోయింది. నూనె ముందు తర్వాత తీసుకొచ్చేది. అరే నూనె ఉల్లిపాయలు అవన్నీ చేసినాక లేవా? ఉప్పు కారం అయ్యానా? మరి ఉప్పు కారం దీనిలో ఉంది, అది కలిపా. కలిపావా? అది లో ఫ్లేమ్లో పెట్టు. ఏం కాదు, కొంచెం ఆయిల్ అనుకోండి. అది ఆయిల్ అయిపోయింది. ఆయిల్ అన్నమాట. చాలే. కడిగే ఇంకా బియ్యం కడిగి నాగా కూడా ఉన్నాయి ఉల్లిపాయలు, అవి నంచింగ్ పెట్టుకున్నాం. మంట తక్కువ పట్టు. అడుగు అడుగు అడుగుంటుంది. చాలే. అవును, ఇది వైట్ కలర్ కనపడేదేమో ఈ వైట్ కలర్ లో కనపడేదేమో కొవ్వు, మిగతాదంతా జనం. కూరలో కొన్ని మళ్ళీ కాదు. ఇది తెలుసు, నేను తీసుకుంటాను. తెలుసు. కొంచెం తగ్గ తీసి వచ్చారా వాకింగ్ ఏం చేస్తాయి బెట్లిగానే పంపిస్తాను. ఓకేనండి, ఓవరాల్గా అయితే చేప ఫ్రై అయిపోయింది. తర్వాత వచ్చేసి చేప ఎగ్ ఫ్రై మాట. ఇది ఇంకా నాకు చాలా ఫేవరెట్. ఒకసారి మా బాబాయ్కి విజయవాడలో తినిపించాను. ఇది తినిపించిన గంటకు లేదో బాగా అంటున్నా కక్కుతున్నారు రే గిట్టక. ఒక్కొక్కరికి గిట్టదు ఎగ్స్ మొత్తం అటు ఇటు లోన పచ్చుకుంటుంది. అది కొవ్వు అనుకుంటా పక్కన. కడిగా బామ్మడితే ఎసురు పెట్టడం వచ్చా? మంచిలు పోసి మంచిలు పోయి చూతా నేను. లేదా ఇయ్య నీళ్ళు పోద్దాం సుబ్బు? ఇవి కూడా మంచి నీళ్ళేగా. చెప్పండి యువత. అది డబ్బా, కేజీ డబ్బా. వంచురా, వంచు. నా తెలుసులే కానీ వంచు చూతా. ఏం కాదు కానీ అదే పలావ్ కాదుగా. కావాలంటే గంజిగా పెట్టుకుంటుంది, చూసుకుందాం. పోయి ఆపు. మొత్తం శుభ్రం చేయి. దాంట్లో గడ్డి ఉంది. మనకి ఈ రోజు ప్లస్ పాయింట్ ఏంటంటే సుబ్బు, పురుగులు లేవు. లేకపోతే సగం పురుగులు అయ్యే ఫ్రై మనకి. బెట్టి కూడా రావడం అదృష్టం. లేకపోతే ఈరోజు పురుగులు ఫ్రై తినేవాడే. సరేరా, మొత్తం 4 పక్కల సమానంగా అన్నావా? మూత పెట్టేసి ఈ చేపల ఫ్రై అవుతుంది కదా, తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుందాం. అక్కడ పెట్టు గ్యాస్ కాడ. అరే సుబ్బు, ఆ గ్యాస్ దగ్గరే పెట్టక, కౌనుకు పోతే టెంట్ క్యాంపింగ్ పాడైపోయిందిరా. ఇటు అడంగు పెట్టుకో. అసలు ఇలా క్యాంపింగ్ చేస్తా కనపడాలి వీడియో, అప్పుడు బాగుంటది. అదేలే, దూరం పెట్టండి. అదే ఇప్పుడు లుకింగ్ వచ్చింది. అరే మనం భోజనం ఏర్పాటు అక్కడ పెడతాం, మన సెట్టింగ్ కాడ, మన కాపురం కాడ. ఫ్రై కూడా రెడీ అయిపోయిందిరా.
సూపర్. రైస్ పెట్టేసుకుందాం. రాపేస్తున్నా సుబ్బు ఇది. ఓ ఇది 6 నిమిషాలు అయింది. కొంపలో కొంపటి ఎపిసోడ్ ఎన్నో ఎపిసోడ్ ఇది? 4వ ఎపిసోడ్ అనుకుంటా. 4వది. స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు వచ్చేసి స్పెషల్గా అన్నదమ్ములు క్యాంపింగ్ అండి. ఇదైతే ఒక టైటిల్గా చెప్పాలంటే అటు ఒక కొంపటి, అదొక కొంప, ఇదొక కొంప, 2. దీంట్లో మాకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా బెట్లీ గడు వచ్చేసాడు. టైం వచ్చేసి 8 మధ్యలో అవుతా ఉంది. ఈరోజు స్పెషల్గా వచ్చేసి ఫిష్ ఫ్రై, అలానే ఫిష్ ఎగ్ ఫ్రై, ఇలాగ ఎన్నెన్నో చేసుకున్నామాట. అవి ఎక్కడెక్కడ చేసుకున్నామా, అసలుకి ఏ ప్రాంతంలో ఉన్నామా అనేది ప్రతిదీ ఇంకా పూర్తిగా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. అలానే ఒక లైక్ కొట్టి ఒక హైప్ చేసి వీడియో మాత్రం క్యాంపింగ్ వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కొత్త ఛానల్ అన్నమాట. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి వీడియోస్ చేస్తాం. ఏరా కొంపలో కొంపటి ఎపిసోడ్ 100 వరకు పోవాలా, ఏమంటావు? కొంపలో కొంపటి 100కి మంచి స్పెషల్ చేసుకుందాం తర్వాత. చూడండి మా ఫ్రై అయితే చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు అన్నం అయితే వండుతా ఉన్నాం. అందుకని చెప్పేసి మిగతా టైంలో ఖాళీ ఉంటుంది ఎందుకని చెప్పేసి నోటికి పని పెట్టాలని చెప్పేసి స్నాక్ ఐటమ్ అయితే మనం చేసుకున్న స్నాక్ ఐటమ్ అయితే తిన్నాం. అలా టేస్ట్ చూడు, ఎనర్జీ వచ్చింది మనకి. అదే బాగా ఫ్రై అయ్యి చిన్న చిన్న బఠానీలు లాగా తగులుతున్నాయి రా బాబు. అంతే అండి, చూసుకో తిను. తింటామా ఎరా మామా ఎట్టుందే? మాకు అటైతే ఇంకా సరేనండి. ఫ్రై తినేసి తర్వాత ఇంకా అన్నం రెడీ అయిపోతే చక్కగా వేడి అన్నంలో అది ఫిష్ ఫ్రై చేసుకుంటా, అలానే ఎగ్ పులుసు వేసుకుంటా తింటే ఉంటుందండి. ఈ సలాడ్ కాళ్ళకి సూపర్, బాగా స్వర్గమే. చూసుకోమా వెళ్ళిపోయింది అనుకోరా, చూస్తున్నాం. మా వాడు వంటల్లో సీనియర్ అయిపోయాడు ఈ మధ్య. శాఖ ఉంటే చూడ ఒకట ఉప్పు కారం అసలు మధ్యలో ఏమీ వేయలేదు కదా, ఫస్ట్ లో కలిపిందే పర్ఫెక్ట్ సరిపోయింది. ఎవడిచ్చమంటావా? దగ్గర తీసుకురా, ఏం దగ్గర చూపిస్తే ఐటమ్స్ బాగుంటాయి. ముందుగా ఇది కదండి చేపల ఫ్రై చేసి ఒక అరగంట అవుతుంది. వేడిగా ఉందా? ఒక రకంగా ఉంది. అన్నం మాత్రం వేడిగా ఉంది, సూపర్గా. కడిగా సూపర్ టేస్ట్. అండి కర్రీ ఉండాలేదురా? మా తమ్ముడికి మా ఊరు చూడండి ఒకసారి ఇంగ్లీష్ ఏమంటారు, ఇంగ్లీష్ కుకింగ్ అయిపోయింది అన్నమాట. చాకులతో చైనాతో. ఏంద్రా ఇది రావట్లేదు, వచ్చింది. సరే మనం కూడా వడ్డించుకుందాం. కొంచెం నీరు దిగల, ఆయన సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంది. బాగుంది ఫ్రై, బాగుంది, సూపర్ కదా. పులుసు, ఎగ్ పులుసు ఇది. బెట్లే అలా కూడా ఫోన్ చేద్దాం ఇంకా. ఆపే పెట్టి ప్లేట్ ఎదురా లేదా అందుకో చిన్న అది తెచ్చుకోపోరా చేప జనది. ఈ మూత పక్కన సార్, పక్కన
గేర్ పెట్టుకుంటావా? సరే పైకి ఉందిలే వాటర్. ఉల్లిపాయలు వేయరా? ఒకటే అనుకోసింది కొత్త ఇంకోటి అందుకు స్పూన్ చాకా? మూడైతే ఓడిచనా ఏంటిది? ఉల్లిపాయ సరిపోతుందిలే. అయ్యే మొక్కలు ఇంకోటి ఇంకోటి సరేనండి, టేస్ట్ చేద్దాం. ఎట్లా ఉంది సుబ్బు? సూపరా? అది పెట్టరా, మెట్లు ఇంక తినరా నువ్వు, ప్రశాంతంగా తిను. చేపల ఫ్రై, కోడిగుడ్డు పులుసు, అదేవిధంగా వేడివేడిగా అన్నం ఇప్పుడే వండాం. అలానే ఇంకా పచ్చింకి ఉల్లిపాయలు, నిమ్మకాయ. మా బామ్మర్ది గాడు అంటారు పార్టీకి ఇంకా అన్న కొంచెం పులుసు వేయటం. పులుసు నెంబర్ 1 కుదిరిందా చేపల ఫ్రైలోకి? బాబు చేపల పులుసు చాలా ఉంది. ఎగ్ పులుసు అది. ఈ విధంగా ఒక ముక్క పెట్టేసుకొని తింటే సూపరే. కింద ఈరోజు వాతావరణం కూడా అన్నిటికీ అనుకూలంగా ఉంది సుబ్బు. నిద్రపోతే కూడా స్వర్గానికి వెళ్ళిపోదాం, అంత ప్రశాంతంగా నిద్ర వచ్చింది కదా. పెట్టి గాలి మనం వచ్చిన కాంచి వాన గాలి చల్లగా తోలుతుంది. దేవుడి దేవాల ముందు వర్షం పడతలా, పురుగులు వాన ముఖ్యంగా ఇవి లేవు. మరి తిన్న తర్వాత వర్షం పట్ట ఏం కాదు, మనం మన కొంపలోకి వెళ్ళిపోవచ్చు. రెడీగా ఉంటాయి, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవును అవును అవును. మా ఊళ్ళో లైట్ అది ఫెయిల్ అయిపోయింది. ఎట్లా మనకి 2 లైట్లు ఉండటం వల్ల. అవును. సరిపోతాయి. చేప ఫ్రై మాత్రం చాలా బాగుంది. అరే మామ తినడానికి మామూలుగా ఏం తప్పు. రెక్క కూడా తినొచ్చండి, ఏం కాదు. ఓన్లో బాగా ఫ్రై అయింది కదా. నక్కల శబ్దం ఒక్కోసారి 7 గంటలకి 8 గంటలకి మొదలు పెడతాయి కదరా. అంటే గుంపు ఒక చోట దగ్గర చేరడానికి. అంటే నువ్వెక్కడున్నావు నేను ఎక్కడున్నా అని చెప్పుకోండి. ఇంకా 2 వచ్చిపోయింది. అప్పుడు మా ఊరు అక్కడ వంట చేస్తుంది. సో అయితే ఈ వీడియో ఎంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నైట్ అయితే ఉందాం అనుకున్నాను, కానీ కొంచెం అనుకునే వాతావరణం అయితే అనుకూలించట్లా. అది కాక మనకు లైట్ కూడా బాగా డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ అయితే లేదండి. దానికి సంబంధించిన పిన్ కూడా లేదు. ఇవాళ మాట్లాడబడుతున్నారు, వస్తున్నారండి. అడిపోతున్నారా? ఇంకా అంతేనండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ తర్వాత వీడియోలో ఫుల్ నైట్ ఉండడానికి ట్రై చేస్తాం, మార్నింగ్ టైంలో అలాగా డే టైంకి ట్రై చేస్తాం.
ముందు రోజులు అయితే. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని మన ఛానల్ని ఫాలో అయిపోండి. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.